ఇందిరమ్మ ఇండ్లను పేదలకే అందించాలని మహబూబాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి వాంకోడ్ శ్యామ్ కుమార్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలం బంచరాయితండ గ్రామంలో కొన్ని ఇండ్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ బంచరాయితండలో ఇందిరమ్మ ఇండ్లను పేదలకు ఇవ్వకుండా కార్యదర్శి యాకూబ్ పాషా మరికొందరు ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వాళ్లకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుర్వి మండలం బంచరాయితండ గ్రామం మాది. ఈరోజు బంచరాయితండ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ అని చెప్పి ఇందిరమ్మ కమిటీలో ఉన్న వారు సొంత స్వలాభాల కోసం పేదవారికి ఇల్లులు ఇవ్వకుండా 3 ఎకరాలు 6 ఎకరాలు భూములు ఉన్న వారికి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఊరిలో ఉన్న కార్యకర్తలని మరి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేను అడిగితే వాళ్ళకి పట్టాలు లేవు, మరి పట్టాలు మీరు చేపిస్తారా, పట్టాలు చేపించిన వాళ్ళు ఇల్లులు తీసుకోవాలి అని చెప్పి ఒక కార్యకర్త మాట్లాడడం జరిగింది. ఇట్లా మాట్లాడితే కనుక వచ్చే రోజుల్లో మనకు ఎలక్షన్లు ఉన్నాయి, మనకు వేలెత్తి చూపించే విధంగా మనం తెచ్చుకోకుండా మనం నలుగురిలో వెళ్ళి ఓట్లు అడగాలని అనుకుంటే పేదవాళ్ళకి నిరుపేద వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలని చెప్పి ఈరోజు వాళ్ళు నన్ను వచ్చి అడగడం జరిగింది. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇల్లు తిరిగి మీరు ఓట్లు వేయండి అని చెప్పి మమ్మల్ని ప్రాధేయపడ్డారు. మరి ఈరోజు మేము నిరుపేద కుటుంబం, మాకు ఇల్లులు చక్కగా లేవు, మరి మమ్మల్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి కదా, మాకు ఇల్లులు ఇప్పియాలి కదా అని చెప్పి మా ఇంటికి వచ్చి నన్ను ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు ఊరిలోకి వచ్చి ఇల్లు విజిట్ చేయడం జరిగింది. మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు స్పెషల్ టీం ఎవరినైనా పంపించినా కూడా అదే విధంగా ఉండాలి. ఇందులో దాపరికం ఏం లేదు. నిరుపేద వాళ్ళకి ఇవ్వకుండా 3 ఎకరాలు 6 ఎకరాలు అని చెప్పి వాళ్ళకి ఇల్లులు ఇవ్వడం జరిగింది. సొంత సులభాల కోసం మరి మా కుటుంబ సభ్యులు వాళ్ళు అది ఇది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకోసారి సర్వేలు చేయించైనా ఈ ఊర్లో ప్రత్యేకంగా సర్వే చేయించైనా నిరుపేద కుటుంబానికి ఇల్లు వచ్చే విధంగా మీరు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గత 2 రోజుల క్రితం సెక్రటరీ గారిని కలవడం జరిగింది. సెక్రటరీ గారిని మరి ఇదేం పద్ధతి, మరి ఇల్లుల విషయంలో మీరు కూడా చర్యలు తీసుకోవాలి, మీరు నిరుపేద కుటుంబాలని గుర్తించి మీరు ముందు నడిచి మీరు